ఈ రోజు హిందువులకు పవిత్రమైన రోజు అనమాట. అలాగే చాలా సంతోషకరమైన రోజు కూడాను. దానికి కారణం ఏమిటంటే అయోధ్యలో శ్రీరామ మందిరం అయితే నిర్మాణం అయితే జరుగుతుంది కదా. ఈ శ్రీరామ మందిర నిర్మాణానికి సంబంధించి ఈ రోజైతే దీన్ని ప్రారంభించడం జరుగుతుందన్నమాట. సో అయితే ఇప్పుడు మనం ఈ అయోధ్య గురించి చరిత్ర ఏమని చెప్తుంది, చరిత్రలో అయోధ్య యొక్క గొప్పతనం ఏమిటి, అలాగే బాబ్రీ మసీద్ వివాదం నుంచి అయోధ్య అనేది ఎలా బయటపడింది, అలాగే ఈ అయోధ్య ప్రస్తుతం ఏ విధంగా ఉంది, ఈ అయోధ్యలో శ్రీరామ మందిరం అనేది ఏ విధంగా కడుతున్నారు అనే విషయాలు అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్ అండి. అదేమిటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రిందున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అతి పురాతన హిందూ నగరాల్లో అయోధ్య కూడా ఒకటి అనమాట. రామాయణంలో దీని వైశాల్యం 250 చదరపు కిలోమీటర్లుగానే అయితే చెప్పడం జరిగింది. అలాగే ఇది కోసల రాజ్య రాజధాని అనమాట ఈ అయోధ్య అనేది. ఇది పతిత పావని గంగా నది తీరాన ఉంది. మరో పక్క నుంచి సరియు నది కూడా ప్రవహిస్తూ ఉందన్నమాట. అయోధ్య రాజధానిగా చేసుకొని సూర్యవంశ రాజైన ఇక్వాకు కోసల రాజ్యాన్ని అయితే పాలించడం జరిగింది. అలాగే 63వ సూర్యవంశ రాజైన దశరథుడు రాజ్యసభగా అయోధ్యను అయితే ఉందన్నమాట. ఈ దశరథుడు కుమారుడే శ్రీరాముడు అనమాట. వాల్మీకి రామాయణ మహాకావ్యంలో మొదటి అధ్యాయంలో అయోధ్య గొప్పతనం గురించి అయితే వాల్మీకి చెప్పడం జరిగింది. అంతేకాకుండా కోసల రాజ్యం వైభవం, రాజ్యంలోని ప్రజలు అనుసరిస్తున్న ధర్మం, వారి సంపద, ప్రజల విశ్వసనీయత గురించి గొప్పగానైతే మనకు వాల్మీకి చెప్పడం జరిగింది అనమాట. అలాగే తులసిదాసు తిరిగి రచించిన రామచరిత మనసులో అయోధ్య యొక్క గొప్పతనాన్ని వివరించడం జరిగింది. అలాగే తమిళ కవులు కూడా మన అయోధ్య గురించి అయితే చెప్పడం జరిగిందనమాట. తమిళ కవి కంబర్ తాను రాసిన కంబర రామాయణంలో కూడా అయోధ్య గురించి అయితే అభివర్ణించడం జరిగిందనమాట. అలాగే తమిళ వైభవ భక్తుడైన అల్వర్ తన రచనల్లో అయోధ్య గొప్పతనం గురించి కూడా వర్ణించడం జరిగిందనమాట. అలాగే మరింత మంది కవులను చూసుకున్నట్లయితే జడభారత, బాహుబలి, సుందరి, పాండలిప్త, సురేశ్వరి, హరిశ్చంద్ర, అంచల భారత మొదలైన వారు అయోధ్యలో కూడా జన్మించారనమాట. అంటే ఈ కవులు కూడా అయోధ్యలో జన్మించడం జరిగింది. జైన మతానికి కూడా ఈ అయోధ్యకు సంబంధం ఉందన్నమాట. జైన మతస్థులకు ప్రముఖమైన నగరం కూడా అయోధ్య అనమాట. 2000 సంవత్సరాలకు ముందే ప్రముఖ తీర్థకారులు అయోధ్యలో జన్మించడం జరిగింది. అలాగే బౌద్ధ మతస్థులకు అయోధ్య నగరానికి కూడా కొద్దిగా సంబంధం అయితే ఉందన్నమాట. అయోధ్య కూడా బౌద్ధ మత వారసత్వం కలిగిన నగరం అనమాట. ఇక్కడ మౌర్య చక్రవర్తుల కాలంలో నిర్మించబడిన పలు బౌద్ధాలయాలు, స్మారక చిహ్నాలు, శిక్షణా కేంద్రాలు అయితే ఈ అయోధ్యలోనైతే ఉన్నాయి అనమాట. గుప్తుల కాలంలో అయోధ్య వాణిజ్యంలో శిఖరాగ్ర స్థాయికి అయితే చేరుకుంది. మనం క్రీస్తుపూర్వం క్రీస్తు శకం అని కూడా అంటాం కదా. అలాగే ఇంతకుముందు దీన్ని సాకేతపుర శకం పూర్వం, సాకేతపుర శకం తర్వాత సాకేతపురం అని అయితే వీళ్ళైతే సాకేతపుర శకం అని వీళ్ళైతే పిలుస్తూ ఉండేవాళ్ళు అనమాట. సాకేతపుర శకం 600 సంవత్సరాలలో కూడా అయోధ్య వాణిజ్య కేంద్రంగానైతే విరసిల్లిందనమాట. అలాగే చరిత్రకారులు చూసుకున్నట్లయితే దీన్ని సాకేతపురంగానైతే పేర్కొనడం జరిగింది. అలాగే క్రీస్తు పూర్వం 5వ శతాబ్దం నుండి సాకేతపుర శకం 5వ శతాబ్దం వరకు బౌద్ధ మత కేంద్రంగా అయోధ్యనైతే విరసిల్లిందనమాట. అలాగే బుద్ధుడు ఈ నగరానికి ఒకటి కంటే ఎక్కువ సార్లు వచ్చినట్లయితే వీళ్ళైతే భావించడం జరుగుతుందన్నమాట. కానీ దీనికి వ్రాతపూర్వకమైన ఆధారాలు ఏమైనా ఉన్నాయంటే దానికి సంబంధించిన ఆధారాలు అయితే లేవని అయితే మనం చెప్పవచ్చు. ఇది మన చరిత్ర చెప్తున్న అయోధ్య యొక్క గొప్పతనం అనమాట. ఈ బాబ్రీ మసీద్ వివాదం నుంచి అయోధ్య అనేది ఎలా బయటపడింది అనేది ఇప్పుడు మనం చూద్దాము. మొఘల్ వంశానికి ఆద్యుడైన బాబర్ అదే స్థలంలో బాబ్రీ మసీద్ అయితే నిర్మించడం జరిగిందనమాట. అయితే దీన్ని ఆయన నిర్మించడానికి ముందే ఇక్కడ రామాలయం అనేది ఉండేదన్నమాట. ఈ రామాలయాన్ని కూల్చివేసి ఆ ప్లేస్లోనైతే బాబ్రీ మసీద్ని అయితే మొఘల్ వంశానికి చెందిన బాబర్ దీన్ని నిర్మించడం జరిగింది. 1992వ సంవత్సరంలో రామభక్తులు దేశ నలుమూలల నుండి తరలివచ్చి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లాంటి కొన్ని హిందూ సంస్థల నేపథ్యంలో కూల్చివేయడం జరిగిందనమాట. అప్పుడు దీనికి ప్రధానమంత్రిగా ఉన్న పివి నరసింహారావు దీన్ని నివారించలేకపోయారనమాట. అయినా ఇది ఆయనకు ఒక రాజకీయ మచ్చలాగా అతనికి మిగిలిపోయింది. ఈ అయోధ్యకు సంబంధించి వివాదం తర్వాత దీన్ని కోర్టులో వేయడం జరిగిందనమాట. 2019 నవంబర్ 9న అయోధ్య తుది తీర్పుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందనమాట. ఈ వివాద స్థలానికి సంబంధించి హిందువులకు అప్పగించాలని కోర్టు అయితే తీర్పు ఇవ్వడం జరిగిందనమాట. అంటే ఇప్పుడు ఈ బాబ్రీ మసీద్ ఉంది కదా, ఈ బాబ్రీ మసీద్ ఉన్న స్థలాన్ని హిందువులకు అప్పగించాలని అయితే కోర్టు అయితే తీర్పు అయితే వెలువరించడం జరిగిందనమాట. 2.77 ఎకరాల వివాద స్థలంగా అయోధ్య ట్రస్ట్కి అయితే దీనికి అప్పగించాలని, ప్రత్యామ్నాయంగా 5 ఎకరాల భూమిని సున్నీ బోర్డుకు ఇవ్వాలని ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగిందనమాట.
అయితే ప్రస్తుతం ఉన్న ఈ బాబ్రీ మసీదు స్థలాన్ని హిందువులకు అప్పచెప్పి దానికి ప్రత్యామ్నాయంగా 5 ఎకరాలు అయితే మీరు తీసుకోవాలని అయితే హిందువులకు అయితే చెప్పడం జరిగిందనమాట. స్థలం స్వాధీనం చేసుకునేందుకు 3 నెలల్లో ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి ఆ భూమిని ట్రస్ట్కు అందించాలని, ఆలయ నిర్వహణ పనులు ట్రస్ట్ చేపట్టాలని అయితే తీర్పు అయితే ఇవ్వడం జరిగిందనమాట. అయితే ఈ అయోధ్యలో శ్రీరామ మందిరానికి సంబంధించి భూమి పూజ ఎప్పుడు చేశారనేది ఇప్పుడు చూద్దాం. అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణానికి 2020 ఆగస్టు 5వ తేదీ మధ్యాహ్నం 12 గంటల 44 నిమిషాల 8 సెకండ్ల నుంచి 12 గంటల 44 నిమిషాల 40 సెకండ్ల దాకా ఈ కార్యక్రమం అయితే పూర్తి చేయడం జరిగిందనమాట. గర్భగుడి ప్రాంతంలో 40 కిలోల ఇటుకను పెట్టి దీన్ని స్థాపించడం జరిగిందనమాట. తద్వారా నిర్మాణ పనులు అయితే చేపట్టడం జరిగింది. ఈ విధంగానైతే అయోధ్య శ్రీరామ మందిరానికి సంబంధించి నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన చేయడం జరిగిందనమాట. అయితే ఈ దశలో మొదటి పనులు అయితే పూర్తి చేయడం జరిగిందనమాట. ప్రస్తుతం అయోధ్య ఆలయ నిర్మాణం అయితే మొదటి పనులు అయితే పూర్తి చేయడం జరిగింది. అలాగే రెండో దశ పనులు నవంబర్ వరకు పూర్తి కావచ్చని శ్రీరామ జన్మ భూమి మందిర తీర్థ ట్రస్ట్ నిర్వాహకులు అయితే చెప్పడం జరిగింది. డిసెంబర్ 2023 నుంచి దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని అయితే చెప్పడం జరిగిందనమాట. అదే సంవత్సరం శ్రీరాముని మూల విరాట్ విగ్రహ స్థాపన కూడా జరుపుతామని శ్రీ రాముని ఆలయ పునరుద్ధరణ పనులు గుజరాత్లోని అహ్మదాబాద్కు చెందిన టెంపుల్ ఆర్కిటెక్చర్ సోంపురా ఫ్యామిలీకి అయితే చేపట్టడం జరిగిందనమాట. అయోధ్యలో శ్రీరామ మందిరం 2.77 ఎకరాల విస్తీర్ణంలో మొదటి అంతస్తు నుంచి గర్భగుడి శిఖరం వరకు 161 అడుగుల ఎత్తులోనైతే ఉంటుంది. ఆలయ పొడవు 360 అడుగులు, వెడల్పు 235 అడుగులు, ఒక్కో అంతస్తు 20 అడుగులతో మొదటి అంతస్తులో 160, రెండవ అంతస్తులో 74 స్తంభాలతో దీని నిర్మాణం పనులైతే చేపట్టడం జరిగిందని శ్రీరామ జన్మభూమి మందిర ట్రస్ట్ నిర్వాహకులు అయితే చెప్పడం జరిగిందనమాట. మందిరానికి మొత్తం 392 స్తంభాలు, అలాగే 44 తలుపులు అయితే పెట్టడం జరిగింది. ప్రధాన గర్భగుడిలో శ్రీ భగవత్ శ్రీరాముని చిన్ననాటి బాలరూప విగ్రహం అయితే పెట్టడం జరుగుతుందన్నమాట. ఈ విగ్రహాన్ని శ్రీరాములల్లా విగ్రహం అని అంటారనమాట. మొదటి అంతస్తులో శ్రీరాముని దర్బార్ అయితే ఉంటుంది. మందిరంలో 5 మండపాలు అయితే ఏర్పాటు చేయడం జరిగిందనమాట. 1 నృత్య మండపం, 2 రంగ మండపం, 3 సభా మండపం, 4 ప్రార్థనా మండపం, 5 కీర్తన మండపాలు, ఇలా 5 మండపాలు ఏర్పాటు చేసి ఈ మండపాలన్నీ దేవతల విగ్రహాలతోనైతే అలంకరించడం జరుగుతుందన్నమాట. అలాగే మందిరానికి తూర్పు వైపు సింహద్వారం గుండా 32 మెట్లతో గుడి లోపలికి వెళ్ళాలన్నమాట. మందిరంలో వికలాంగులు, వృద్ధులు సౌకర్యార్థం ర్యాంపులు మరియు లిఫ్ట్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మందిరం చుట్టూ 732 మీటర్ల పొడవు, 14 అడుగుల వెడల్పుతో గోడ అయితే ఏర్పాటు చేయడం జరిగిందనమాట. మందిరంలో 4 మూలల్లో సూర్యుడు, దేవభగవతి, గణపతి, శివుని ఆలయాలు అయితే ఉన్నాయి. ఉత్తరంలో అన్నపూర్ణదేవి ఆలయం, దక్షిణాన హనుమంతుడి గుడి అయితే ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఈ మందిర సమీపంలో పురాతన కాలం నాటి బావి అయితే ఉందన్నమాట. దీన్ని సీతకోపం అని అంటారు. శ్రీరామ జన్మస్థల మందిర కాంప్లెక్స్లో వాల్మీకి మహర్షి, వశిష్ఠి మహర్షి, విశ్వామిత్ర మహర్షి, అగస్త్య మహర్షి, నిషాద్ రాజ్, శబరిమాత, దేవి అహల్య మందిరాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మందిరం కాంప్లెక్స్ యొక్క నైరుతి భాగంలో కుబేర్ తీల వద్ద శివుని పురాతన మందిరం, జటాయు విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రామ మందిర నిర్మాణంలో ఎటువంటి ఇనుము కూడా వాడలేదన్నమాట. మందిర పునాది 14 మీటర్ల మందపాటి రోలర్ కాంపాక్టు కాంక్రీట్ని అయితే వాడడం జరిగింది. ఇది కృత్రిమ శిలారూపాన్ని అయితే ఇస్తుందన్నమాట. నేల తేమ నుండి రక్షణ కోసం గ్రానైట్ను ఉపయోగించి 21 అడుగుల ఎత్తైన పునాదిని అయితే వీళ్ళైతే ఏర్పాటు చేయడం జరిగింది. 25,000 మంది భక్తుల సామర్థ్యంతో యాత్రికుల సౌకర్య కేంద్రం అయితే నిర్మాణంలో ఉందన్నమాట ప్రస్తుతం. దీని ద్వారా యాత్రికులు వైద్య సదుపాయాలు, లాకర్ సౌకర్యాన్ని కల్పించడం జరుగుతుందన్నమాట. పూర్తిగా భారతదేశ సంప్రదాయ ప్రకారం నాగరి శైలిలో స్వదేశీ సాంకేతికతను ఉపయోగించి దీన్ని నిర్మించడం జరిగిందనమాట. 70 ఎకరాలు అయితే ఈ మందిరానికి కేటాయించడం జరిగింది కదా. అయితే దీనిలో 70% పచ్చదనం ఉండేలా పర్యావరణ నీటి సంరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ ఈ మందిరం అయితే నిర్మించడం జరిగింది. నిర్మించిన తర్వాత దీని ప్రతిష్టాపన వచ్చేసేసి జనవరి 22, 2024వ తేదీనైతే ఈ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు అయితే జరుగుతాయని శ్రీరామ జన్మభూమి మందిర తీర్థ ట్రస్ట్ నిర్వాహకులు అయితే చెప్పడం జరిగిందనమాట. ఇది ఈ శ్రీరామ మందిరం యొక్క స్పెషాలిటీ అనమాట. ఇది ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లోనే అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.